అందరికీ నమస్తే. రైతు భరోసా దసరా పండుగ నుంచి రైతు భరోసా అంటున్నారు కొత్తగా. రైతు భరోసా కోసం అంట ఆల్రెడీ ఒక క్యాబినెట్ ఒక సబ్ కమిటీ వేసారు కదా. మినిస్టర్లు 4 మీటింగ్లు పెట్టి ఊదరగొట్టేసిండ్రు. అయిపోయింది, ప్రజాభిప్రాయ సేకరణ చేసినాం, రైతుల అభిప్రాయ సేకరణ చేసినాం. కొంతమంది 5 ఎకరాలు, కొంతమంది 10 ఎకరాలు అంటున్నారు. మొత్తం ఏందది కొంత 7.5 ఎకరాలు అంటున్నారు కొందరు రైతులు. అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, రికార్డ్స్ మొత్తం ఉన్నాయి, లెక్కలు మొత్తం ఉన్నాయి. దీనికి ఇంకా మళ్ళీ కొత్తగా వీళ్ళు లెక్కలు చేయాల్సింది, పత్రాలు తీయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు అంటే, అసలు వీళ్ళ దగ్గర అంచనా ఉండాలి ముందు. రైతు భరోసా చేయాలంటే పైసలు, లెక్కలు, అంచనాలు లేకపోతే రుణమాఫీ లాగవుతుంది. రుణమాఫీ ఎంత బోల్తా కొట్టిండ్రు. రుణమాఫీ విషయంలో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, కానీ రైతులను బోల్తా కొట్టిద్దాం అనుకొని మీరు బోల్తా పడ్డారు. ఈ రైతు భరోసా విషయంలో కూడా మీరు 15,000 అంటే 7,500 రూపాయలు ఎకరాకి ఇయ్యక తప్పదు. పంట వేసిన వాళ్ళకే ఇస్తామంటున్నారు. పంట వేసిన వాళ్ళకే ఇస్తామంటే పంట వేసిన లెక్క కూడా మీ దగ్గర ఉంది. మీ అగ్రికల్చర్ ఆఫీసర్సు ఆల్రెడీ ఊరూరా అసలు ఎవరు పంట వేసిండ్రు, ఏం పంట వేసిండ్రు, భూ యజమాని వేసిండా, కౌలు రైతు వేసిండా, లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. మీరు ఆ లెక్కలన్నీ మీ దగ్గర ఉండగా, అన్నీ మీ దగ్గర ఉండగా, ఇక ఇప్పుడు మీరు మళ్ళీ దాని మీద కసరత్తు అంట, రైతు భరోసా దసరా పండుగ నుంచి అంట, మీకు అంతా తెలుసు. మీరు ఇప్పటిదాకా గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు. మొన్న 20 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అయింది. 20 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అయితే బహుశా ఆ మీటింగ్లోనే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తారని చెప్పారు. వాళ్ళు గైడ్లైన్స్ లెక్కలు తేలలేదా? లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి, ఎవరు చెప్పాలని అవసరం లేదు. గవర్నమెంట్ దగ్గర ప్రతి లెక్క ఉంది. ఏ పంట ఎంత వేసినారు, ఎన్ని ఎకరాలు మొత్తం చెప్తున్నారు కదా. 1 కోటి ఎకరాల వరి పంట వేసారని చెప్తున్నారు కదా. మరి 1 కోటి ఎకరాల వరి పంట వేసినప్పుడు ఆడ ఎవరెవరు రైతులు వేసినారు, ఎవరే లేదు, ఏ ఊరు లేదని మొత్తం మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇప్పటిదాకా కనీసం ఉంటుంది కదా ఒక లెక్క, ఒక ప్లాన్కి 21 days చేస్తున్నప్పుడు ఓ పేర్లు ఒక 10 పేర్లను చదువుతారు, కనీసం ఈ పేర్లో ఏదో ఒక పేరు పెట్టొచ్చు అని. వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ చుట్టాల పేర్లు, వాళ్ళ దేవుళ్ళ పేర్లు అన్నీ చదువుతారు. మీరు కూడా రైతు భరోసా అని ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీ దగ్గర ఆ లెక్క ఉండాలి. లెక్క లేకుండా దసరా నుంచి అని చెప్పేసి ఒక లీక్ ఇచ్చారు. అసలు దసరా పండుగ నాటికి ఆల్రెడీ పంటలు కూడా స్టార్ట్ అవుతాయి, చేతికి కూడా వస్తాయి పంటలు. చాలామంది అప్లపాలయ్యి పంటలు వేసుకున్నారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే దసరా పండుగ అయిపోతుంది. అసలు మీ దగ్గర స్టార్ట్ చేయడానికి మీ దగ్గర పతారాలు లేదు, పైసలు లేవు. పైసలు లేక దీన్ని అట్ల గుంజి ఇట్ల గుంజి సేమ్ రుణమాఫీలాగా వేద్దామని చూస్తున్నారు వీళ్ళు. అందుకే మీరు తేల్చాల్సింది ఏంది? మీరు తేల్చాల్సింది రైతులకు ఇస్తారా అంటే భూ యజమానులకు ఇస్తారా, కౌలుదారులకు ఇస్తారా? ఇది తేల్చకుండా కాలుకు మెడకు పెట్టి మేము దసరాకి వెళ్ళి ఇస్తాం, దసరా అయిపోయినాక ఇస్తాం, ఇవి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు మీ దగ్గర లెక్క ఉన్నప్పుడు మీరు రైతులు భూ యజమానులు ఎంతమంది పంట వేసుకున్నారు, తర్వాత కౌలు రైతులు ఎంతమంది పొలాలు ఎన్ని ఎకరాల్లో వాళ్ళు ఉన్నారు, ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. అసలు కౌలు రైతులు లెక్కనే తెలియదు అంటారు వీళ్ళు. కౌలు రైతులు లెక్కేడు ఉంది, కౌలు రైతులకు చట్టం ఏడుంది. 2011లో చట్టం ఉండే, అప్పుడు 15 లక్షల మంది ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కాబట్టి 25 లక్షల మంది ఉండొచ్చు అని ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎలక్షన్స్ ముందు మీరు చెప్పింది కూడా అదే, 25 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులు అని చెప్పిండ్రు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా లెక్కలు, మీరు చెప్పండి. మరి మీ దగ్గర ఉన్న భూ యజమానులు ఎన్ని ఎకరాలకు పంట వేసుకున్నారు, తర్వాత కౌలు రైతులు ఎన్ని ఎకరాలకు పంట వేసుకున్నారు, ఈ కౌలు రైతుల విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? మరి కౌలు రైతులకు ఇస్తారా లేదా భూ యజమానులకు ఇస్తారా? మరి మీరు పోయి మాట్లాడతారా? నువ్వు పంట వేయలే కదా, ఓపెన్గా చెప్పండి. మీరు ఇంత ఓపెన్గా మేము జనాల అభిప్రాయం తీసుకున్నాం, రైతుల అభిప్రాయం తీసుకున్నాం, రైతులే 10 ఎకరాలకు చెప్పమంటున్నారు, 5 ఎకరాలకి పెట్టమంటున్నారు అని చెప్తున్నారు కదా. మీరు అట్లాంటప్పుడు మీ దగ్గర అన్ని లెక్కలు, ప్రాథమిక లెక్కలు అన్నీ మీ అగ్రికల్చర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇది ఏ బ్యాంకర్ కూడా సంబంధం లేదు. మీరు ఆల్రెడీ వేసిందే కాబట్టి మళ్ళీ దీనిలో ఆధార్ కార్డు లింక్ కాలేదు, దీనిలో ఫోటో లేదు, దీనిలో మీ నాయన పేరు లేదు, దీనిలో మీ అమ్మ పేరు లేదని చెప్పడానికి కూడా లేదు. డైరెక్ట్ వేసి మీరు 1 ఎకరా 2 ఎకరా కాదు, ఒకటేసారి కూడా ఒక్క బటన్తో మొత్తం అందరికి వెళ్ళిపోతాయి పైసలు. కానీ మీరు అది ఉందలో పెట్టకుండా రైతు భరోసా పేరుతో మళ్ళీ దసరా కానీ దసరా తర్వాత అని మీ దగ్గర లెక్కల పత్రాలు అన్నీ ఉండి కూడా ఎందుకు రైతులు కౌలు రైతుల విషయంలో ఎందుకు లెక్కలు తెలుస్తలేదు ప్రభుత్వం అనేది ఒక పెద్ద క్వశ్చన్. అసలు వీళ్ళు రైతు భరోసా ఇచ్చే ప్లాన్లో ఉన్నారా? ముఖ్యంగా వానకాలకు సంబంధించిన పంటది. ఇంకా యాసంగి అంటే ఇంకా టైం ఉంది. యాసంగి పంట నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారో ఎవరు తెలియదు. కానీ వాలంకారం రైతు భరోసా ఉందా లేదా? రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం దగ్గర ప్రాథమిక లెక్కలు ఎందుకు లేవు? ఉంటే వాటిని ఎందుకు ప్రభుత్వం బయట పెడతలేదు? అసలు దీనిలో గైడ్లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఏముంది? గైడ్లైన్స్ ఏం రూపొందిస్తారు, ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, ఎప్పుడు రూపొందిస్తారు? ఈ విషయం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.